హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరం ఎస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. చాలా పెద్దది వ్యాపారంలో రెండవ సాధించి తీరుతాం. మాజీ ఎమ్మెల్యే గారు ప్రకాష్ జైన్ గారికి, అలాగే ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ వారికి మాకు ఆదోని జిల్లా పోరాటంలో భాగస్వామ్యం కల్పించేందుకు అవకాశం ఇచ్చిన జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆదోని నుండే కాకుండా ఆదోని మూవీ ఆర్టిస్టులు పత్తికొండ నుంచి కూడా రావడం నాకు సంతోషంగా ఉంది. అంటే మనకి చుట్టుపక్కల ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో, పత్తికొండ అయితేనేమి, ఆలూరు అయితేనేమి, ఆస్పర్ అయితేనేమి, ఎమ్మిగనూరు అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, కౌతాలం అయితేనేమి, అన్ని మండలాల్లో ప్రజలు కూడా ఆదోని జిల్లాగా కోరుకుంటున్నారు. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ చూపించి ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదోని జిల్లా కాకపోతే ఇంకా దీని కొద్దిగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా శ్రీకారం చుట్టామని చెప్పేసి ఆదోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం. ఆదోని జిల్లా జేఏసీ కమిటీకి పూర్తి స్థాయిలో మేము మద్దతుగా నిలుస్తామని చెప్పేసి, ఇంకా మునుముందు గతంలో మనకు లక్ష జల ఘోష, మన సమకేంద్ర ఉద్యమంలో లక్ష జల గర్జన అని చెప్పేసి మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమ స్ఫూర్తితో నేడు ఆదోని జిల్లాపై లక్ష జల గర్జనను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అలాంటి లక్ష జన గర్జనను కూడా విజయవంతం చేస్తామని చెప్పేసి కూడా ఈ రకంగా మేము చెప్తున్నాం. కాబట్టి జేఏసీ నాయకులు అయితేనేమి, జేఏసీ నాయకులకు పొలిటికల్ పార్టీలు అన్ని కూడా మద్దతు ఇచ్చి ప్రజల కోరిక మేరకు ఆదోని జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మేము సైతం అనే జిల్లా సాధన కోసము వచ్చిన ఆదోని నియోజకవర్గము చుట్టుపక్కల అందరూ వచ్చిన ఆర్టిస్టులకు ధన్యవాదాలు. మళ్ళీ ఇక్కడ షూటింగ్ కూడా జరిగింది పైన రణమండల్లో. ఆయన ప్రసాద్ అని వరప్రసాద్ ఆయన వచ్చి ఇక్కడ ఒక షూటింగ్ కూడా చేయడం జరిగింది. అదే జిల్లా అయితే మొత్తము షూటింగ్ కూడా అనుకూలమైన ప్రాంతం ఈ ప్రాంతం ఆదోని, ఈ చుట్టుపక్కల ఉండేది. ముఖ్యంగా 5 నియోజకవర్గాలు కలిసి మనము జిల్లా ఏర్పాటు చేసుకోవాలి. జిల్లా గురించి ఇప్పటికే 76 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చి ఎన్నో రాజధానులు కూడా మారిపోయినాయి. మద్రాసు నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి అమరావతి. మా బతుకు మాత్రం ఇట్లే ఉంది. ఆదోని బతుకు ఇక్కడ ఉండే ప్రాంతంలో ప్రజలకు కానీ, చదువుకున్న పిల్లలకు కానీ, కార్మికులకు కానీ చేసుకోవడానికి ఉపాధి లేదు. అలాగే విద్యార్థులు ఏదైనా పై చదువుకోవాలంటే ఇక్కడ ఎలాంటి సదుపాయం లేదు. అలాగే కార్మికులకు ఏదైనా ఉపాధి ఉంటుంది అంటే ఇండస్ట్రీ లేదు. ఉన్న ఇండస్ట్రీ ఆదంలో మూతపడుకుంటూ రావడం జరిగింది. 3 స్పిన్నింగ్ మిల్లు ఉండింది, ఈరోజు 3 స్పిన్నింగ్లు కూడా మూతపడడం జరిగింది. అదే జిల్లా సాధన అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా మనకు వస్తాయి. అలాగే ఉపాధికి కావాల్సిన ఇండస్ట్రీ కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఉపాధికి కూడా అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మనకు ఉండే ఈ హాస్పిటల్లో అన్ని వసతులు మాత్రం లేవు. స్కానింగ్ చేయాలన్నా బయటకు పోవాలి, ఏదన్నా ఎంఆర్ఐ చేసుకోవాలన్నా బయటకు పోవాలి. అదే జిల్లా అయితే మొత్తం సదుపాయము మెడికల్గా ఇక్కడ వస్తుంది.
మరి ఇంతకుముందు కార్మికుల కోసం ఆదోనిలో ఒక ఈఎస్ హాస్పిటల్ కట్టారు. దాదాపు అది రాయలసీమలోనే పెద్ద హాస్పిటల్ ఉంది. దానికి 8 ఎకరాలు 50 బెడ్ హాస్పిటల్ పెట్టి ఈరోజు అది మూతపడింది. అన్ని మూతపడుకుంటూ పోతుంటే ఆదోని ఎట్లా ఈ రకంగా అభివృద్ధి చెబుతుంది. ఇటీవల సోషల్ మీడియాలో కార్పొరేషన్ చేస్తాం, 500 కోట్లు ఇస్తాం అని చెప్పడం జరిగింది. అయ్యా, నువ్వు కార్పొరేషన్ చేస్తే మున్సిపల్ ట్యాక్స్ పెంచుతావు, నీళ్ళ ట్యాక్స్ పెరుగుతుంది, ఇది మళ్ళా మాకు సుంకం ఇవ్వవలసి వస్తుంది కదా. ఇలాంటి ఆలోచనలు విరమించుకొని మీకు చిత్తశుద్ధి ఉంటే డైరెక్ట్ గా మాకు జిల్లా ప్రకటించండి. కేవలం కొంతమంది నాయకులు బంద్ చేసినప్పుడు మాత్రమే రావడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు శిబిరానికి తరచుగా వచ్చి మాట్లాడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్డీఏ ప్రభుత్వంలో పోయి ఏం మాట్లాడుతున్నారు, ఏం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతున్నారా లేదా అనేది ఇక్కడ వచ్చి మీరు మాట్లాడితే ఆధునిక ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది, ఈ డివిజన్లో కూడా ఒక అవగాహన వస్తుంది. లేకపోతే మీ మీద అనుమానం వస్తుంది. మీరు జిల్లా చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ మీరు రావాలి. మీరు రాకుండా అక్కడే ఏదో ప్రకటన చేసుకుంటూ కూర్చుంటే మంచి సాంప్రదాయం కాదు. మీరు తప్పకుండా శిబిరానికి వచ్చి మీ ఒక్క వ్యక్తిగత అభిప్రాయం తెలపాలి. ఒకసారి వచ్చినట్టు మాత్రం 100 సార్లు వచ్చినట్లు కాదు. ఇది ఇక్కడ ప్రతిరోజు ఒక్కొక్క వర్గాల నుంచి కూర్చుంటున్నారు. అలాగే ఈరోజు ఆర్టిస్ట్ కూర్చున్నారు, మొన్న కార్మిక విభాగంలో కూర్చున్నారు, అలాగే మన దూటకులం వాళ్ళు కూర్చున్నారు. మళ్ళీ మీరు వచ్చి వారికి సంఘీభావం చెల్లితే వాళ్ళు కూడా మనోభావాలు పెరిగి ధైర్యం వచ్చి ఆదోని జిల్లా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆదోని జిల్లా వస్తే ఎడ్యుకేషన్ హబ్ వస్తుంది. ఇలా లేకపోతే ఒకటే కాలేజ్ మనకి ఉండేది, అది ఒక్క కాలేజ్ తప్ప టెక్నికల్ గా కానీ ఏ కాలేజ్ కూడా రాలేదు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అని చెప్పారు. ఆ మెడికల్ కాలేజ్ 2 రాజకీయ పార్టీలు కొట్లాడుకునే సరిపోయారు. మేము టీడీపీ అనే ఒక పార్టీ, వీళ్ళు మాత్రం సంతకం చేయగల అని చెప్పి గవర్నర్ ఇచ్చారు. అయ్యా, నువ్వు ఎప్పుడు చేస్తావు దాన్ని అనే విధంగా మాట్లాడు. మీరంతకు మీరే పోట్లాడుకుంటుంటే అది వచ్చేది కూడా రాకుండా అయిపోతుంది. కనుక దయచేసి అన్ని రాజకీయ పార్టీలకి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేసి చెప్తున్నా. మీ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ఒక మంచి నాయకుడు, విజన్ గల నాయకుడు. కనుక ఎన్డీఏకి సంబంధించిన నాయకులు పోయి చంద్రబాబు నచ్చజెప్పి ఈ జిల్లాని తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు కేవలం ఏదో వస్తున్నారు. మాకు మన్నాటి వరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఏదో జిల్లా సాధించదో, ఎందుకంటే ఈ ప్రాంత వాసి కర్నూలు నుంచి ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్ అయ్యారు. అయ్యా, జిల్లా ప్రెసిడెంట్ గారు మీరు కూడా ఈ శిబిరానికి వచ్చి ఆదోని చుట్టుపక్కల ఉండే మనోభావాలను అర్థం చేసుకొని ఇక్కడ మీరు వాయిస్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ జేసీ తరఫున మీకు మనవి చేసుకుంటున్నా. అలాగే అందరూ ముందుకు రావాలి. మొన్న బంద్ చేసినప్పుడు ఎలా వచ్చారో ఆ రకంగా డైలీ ఒక రోజు ఇచ్చిపెట్టి ఒక రోజు మీ నాయకులు ఒక్కొక్కరు పంపేయండి, ఒక్కొక్క కౌన్సిలర్ని పంపేయండి, ఒక్కొక్క మండల అధ్యక్షులను పంపేయండి, పట్టణ అధ్యక్షులను పంపేయండి. పంపకుండా ఈ కార్యక్రమం చేయడం మంచిది కాదు. అభివృద్ధి జరగాలంటే మనకు జిల్లా రావాలి. అలాగే వ్యవసాయం అభివృద్ధి జరగాలంటే నీళ్లు కావాలంటే మన ప్రాజెక్టులు కూడా 75-76 సంవత్సరాలు అయితే కూడా ఈరోజు ఆలూటి వేదావతి ప్రాజెక్టు మీరు చేయలేకపోయినారు. అలాగే మనకు ఉండే ఎల్ఎల్సి ప్రాజెక్టు దాన్ని అభివృద్ధి చేయలేకపోయారు, ముంబై ప్రాజెక్టు చేయలేకపోయారు.
ఆర్టీఎస్ ప్రాజెక్టు చేయలేకపోయారు. మరి 76 సంవత్సరం అయితే కూడా మీరు ఒక ప్రాజెక్ట్ అయినా చేపట్టినారా అని చెప్పి ఇక్కడ ఉండే ప్రజా నాయకులకు ప్రతినిధులకు నేను ప్రశ్నిస్తున్నా. ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా మేము చెప్తున్నా, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఇండస్ట్రీ ఈ ఆలు బాగా వెనుకబడే ప్రాంతం ఆదోని మధ్యలో ఒక ఇండస్ట్రీ పెట్టి ఇక్కడ చదువుకున్న అబ్బాయిలకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. అలాగే సినిమా ఫుడ్ చూసుకుని మనం చేసుకుంటున్నా, అయ్యా ఈ ప్రాంతం గురించి మీరు షూటింగ్ చేయండి, మా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మాకు మంచి మంచి ఆర్టిస్టులు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఏదో హైదరాబాద్ వైజాగ్ వీళ్ళు షూటింగ్ చేసుకుంటూ కూర్చుంటే అది కాదు. ఇక్కడ కూడా రండి, కనీసం ఇక్కడ ఉండే ప్రాంతాన్ని విజిట్ చేసి షూటింగ్ చేయడానికి అవకాశాలు ఉండి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. అలాగే అన్ని విషయాలు కూడా డైలీ ఒక విషయం మాట్లాడుతూనే ఉన్నాను. ఈరోజు ఏఎస్ఐ హాస్పిటల్ గురించి మాట్లాడాను, ఈరోజు ఆర్టిస్ట్ కూర్చున్నా కూడా వాళ్ళ విషయం మాట్లాడినాను. మనకు ఒకటే సాధన, జిల్లా కావాలి. జిల్లా తప్పితే వేరే మోక్షం లేదు కనుక అందరు ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఇక్కడ వచ్చి సంఘీభావం తెలపాలని చెప్పి మనం చేసుకుంటున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే అతను.